అత్రాసాల కోసం మనం బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని ఆరబెట్టి పిండి ఆడించిన పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి తగినంత బెల్లం, ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని బెల్లం కరగనిచ్చుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లాన్ని మనం వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత అదే పాత్రలోకి మళ్ళీ ఆ బెల్లం పాకం అంతా పోసుకోవాలి. బెల్లం పాకం వచ్చిందో లేదో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం పాకం పట్టిన బెల్లానికి మనం ఆడించి పెట్టుకున్న బియ్యపిండిని వేసి కలుపుకోవాలి. ఉంటలు లేకోకుండా అది గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసేకి నీళ్ళగానే ఉంటుంది, కానీ కొంచెంసేపు పోయిన తర్వాత ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు కాల్చింటే అప్పుడు అత్రాసాలని చేసుకోవచ్చు. కొంచెం పిండి తీసుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలి. అలా ఒత్తుకొని నూనెలోకి వేసుకోవాలి. చిన్న మంట మీదే మనం అత్రాసాన్ని కాల్చుకోవాలి. అప్పుడే అది మాడిపోకుండా బాగా మంచి కలర్ వస్తుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. ఇలా చేసుకోండి. మిగిలిన పిండంతా ఇలానే చేసుకోవాలి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగా వస్తాయి అత్రాసాలు. చూసారా ఎంత బాగా పొంగుతుందో. అలా బాగా పొంగుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.